నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా ఇవ్వాలి. విశాఖపట్నంలో జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నిర్దేశిత గడువులోగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టీకరణ. అమరావతిపై వైసీపీ తీరు అంతే చుట్టూ అందకపోతే కాళ్లు అన్నట్టు ఉందన్న తెనాలి శ్రవణ్ కుమార్. విధానపరమైన ప్రకటన చేసే అర్హత సభ్యులకు లేదని స్పష్టీకరణ. విజయవాడలో డయేరియా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి సర్కారుపై విరుచుకుపడ్డ మేయర్ భాగ్యలక్ష్మి. ఏపీ బీజేపీలో అసోసియేషన్ కార్యకర్తల హవా నడుస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు భారీగా విజయం సాధించి జాతీయ నాయకత్వానికి కానుకగా అందించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన సారథ్యం యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ జీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగు, హిందీ భాషల్లో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. గత 9 నెలల కాలంలో ప్రధాని మోడీ 2 సార్లు విశాఖపట్నం వచ్చారని, ఇది విశాఖపట్నం పట్ల ఆయనకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని తెలిపారు. కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కృషి చేసినటువంటి మన కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ మార్చిలో మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని సారథ్యం సభను ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుచున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర సారథ్యం సభ సందర్భంలో అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర నూతన అధ్యక్షుడు, మిత్రుడు, జాతీయ భావాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయిన శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి, జాతీయ బీజేపీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సారథ్యం సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ప్రత్యేకంగా విశాఖపట్నం విషయంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనేటువంటి విషయం మన మిత్రులందరూ కూడా గ్రహించాలి. మిత్రులారు, భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ 9 నెలల కాలంలో 2 సార్లు మీ విశాఖ నగరం వచ్చారు అంటే విశాఖపట్నానికి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం కానీ, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారు, ఈ సంవత్సరం జనవరి 8 నాడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు అభివృద్ధి పథకాలకు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారనే విషయం మనం అంతా కూడా గ్రహించాలి. అదేవిధంగా జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు విశాఖపట్నం బీచ్ లో 3,80,000 మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని నిర్వహించి విశాఖపట్నాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయించినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఇవాళ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విశాఖపట్నంలో సారథ్యం సభకు ఇచ్చేశారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం పలకాల్సినటువంటి మిత్రులారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, పోలవరం ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా, అన్నిటికీ మించి
నేను స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే ఆంధ్రుల యొక్క విశాఖ హక్కు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏదైతే ఉందో దాదాపు 11,500 కోట్లు ప్యాకేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా నక్కపల్లిలో ఆర్ఎస్ఎల్ మెటల్ 1,35,000 కోట్లతో ప్రారంభించేటువంటి స్టీల్ ప్లాంట్ కి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం త్వరిత గతిన అనుమతులు మంజూరు చేస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది. ఈ దేశంలో చాలా పార్టీలకి నాయకుడు లేడు, నాయకుడు ఉంటే విధానం లేదు, విధానం ఉంటే ఉద్దేశం లేదు, ఉద్దేశం ఉంటే కార్యకర్త లేడు, కార్యకర్త ఉంటే ఆ పార్టీకి కార్యక్రమం లేదు. ఈ విధంగా కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే నాయకుడు ఉన్నారు, ఒక విధానం ఉంది, ఉద్దేశం ఉంది, కార్యకర్త ఉన్నాడు, కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెన్నెముకగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా గుర్తించాలి మిత్రులారా. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 86% నిర్మాణ పనులు పూర్తయ్యాయని 2026 జూన్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాన్ని చేపట్టిన జీఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ పనులను ఆపకుండా నిరంతరాయంగా కొనసాగిస్తుందని ప్రశంసించారు. మిగిలిన 14% పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. దగ్గర ఉన్నటువంటి రోడ్ 4 కిలోమీటర్స్ ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వైజాగ్ సిటీ నుంచి సింహాచలం BRTS రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ 15 నుంచి వైడనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. వేపగుంట NAD దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ GVMC వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది. వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్ గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్ట్, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటే వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా. సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్ గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాము. ఇంకోటి బీచ్ కారిడార్ కూడా. బీచ్ కారిడార్ అనేది ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ప్లాన్ లో ఒక విజనరీ ఒక ఆప్షన్ కింద అది ఆయన పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో అలైన్మెంట్ వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసి అసలు ఎందుకు పెడుతున్నామో ఆ మోటివ్ తీసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ రోజు బీచ్ రోడ్డు తాలూకు అలైన్మెంట్ ను కూడా వాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని DPR వేయడానికి గడ్కరీ గారు కూడా NH డిపార్ట్మెంట్ నుంచి అగ్రీ అయ్యారు కాబట్టి దాన్ని DPR కూడా ఇప్పుడు ముందుకెళ్ళిపోతున్నాం. ఒక ఫర్మ్ కూడా ఫైనలైజ్ అయ్యింది. సో బీచ్ కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో, అలాగే ఈ 7 పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది.
యాక్చువల్ గా మనం భోగాపురంలో పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఒక ఆయువు పట్టులాగా ఉండాలనే ఆలోచనతో మన శ్రీకాకుళం జిల్లాకి, విజయనగరంకి, విశాఖపట్నంకి సెంటర్ లో ఉన్నటువంటి ఏరియా, అలాంటి ఏరియాని ఈరోజు సెలెక్ట్ చేసుకొని చేశాం. మీకు ఈరోజు అవకాశం లేదు కాబట్టి లోపలికి రన్వే దగ్గరికి రాలేకపోయారు, కానీ మీరు రన్వే దగ్గర నిల్చొని 4 పక్కలు కూడా చూస్తే నాకు తెలిసి మన దేశంలో ఇంత అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మరి ఎక్కడ కూడా ఉండదు. నాకు గత 14 నెలల్లో రాష్ట్రంలో, దేశంలో ఉన్న అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు తిరిగాను, లోపల బయట అన్ని కూడా చూశాను. ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైనటువంటి ఎయిర్పోర్ట్ మనకి బీచ్ పక్కనే ఇంత చక్కగా రావడం అనేది నిజంగా ఒక పక్కన జిఎంఆర్ సంస్థ వాళ్ళు కూడా మంచి డిజైన్ తో దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకొని స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్ లో కూడా ఎయిర్పోర్ట్స్ ని ఒక కీలకమైనటువంటి లాజిస్టిక్ ప్లాన్ లో ఒక అంశంగా తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. సో అన్ని అలైన్ అవుతూ ఖచ్చితంగా జూన్ నాటికల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలనేది ఒక ఐడియాతో ముందుకెళ్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై తీవ్రమైన విష ప్రచారం చేసి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పడం వైసీపీ నక్కజిత్తులకు నిరసనమని టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి విషయంలో వైసీపీ నాయకుల వైఖరి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మంగగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కట్టాలంటూ కొత్త భాషను చెప్పడాన్ని శ్రవణ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు. నిన్న వేటు న్యూస్ కాంక్లేవ్లో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే సిగ్గు నాకేం లేదు, నవ్విపోదురుగాక నాకేమిటి సిగ్గు అన్నట్టుగా ఉంది. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మనం అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? గతంలో తాడేపల్లి గుమస్తాగా, తాడేపల్లి ప్యాలెస్ గుమస్తాగా పేరు పొందాడు. ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందన్న అని ఆలోచించాడని, 2024కి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని, ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. 2014-19 మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అసలే రాష్ట్రం చిన్నదైపోయింది, ప్రాంతాల మధ్య నేను చర్చ పెట్టదలుచుకోలేదు, రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి, గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి, కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని 2019 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు. నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పి మాటలు ఏమైంది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.